హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగు, అలాగే 2 days బ్యాక్ దోశపిండి అదంతా పట్టానమాట. ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు, పడుకున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు పడుకోబెట్టడానికి మధ్యాహ్నం నేను కూడా పడుకున్నాను. సమ్మర్ అంటే నిద్ర వస్తుంది కదా, మధ్యాహ్నం పడుకున్నామంటే నైట్ చుక్కలు చూడాలన్నమాట నిద్ర రావడానికి. మధ్యాహ్నం నిద్ర వస్తుంది, ఆపుకోలేము, తలనొస్తుంది నిద్ర ఆపుకుంటే. మామూలు టైంలో అసలు రాదు, యాక్చువల్గా పడుకోము. నాకేంటంటే ఒక మైనస్, మధ్యాహ్నం పడుకుంటే కనుక 2-3 గంటల దాకా లేవబుద్ది అవ్వదు అనమాట. మధ్యలో లేచినాం అనుకుని నిద్ర సరిపోకుండా లెగిస్తే మాత్రం తల మొత్తం పట్టేసి తలనొప్పి అట్లా వచ్చేస్తూ ఉంటుంది. అంటే అనీజీగా ఉంటుంది అనమాట. పడుకుంటే ప్రశాంతంగా మెలకు వచ్చేంతవరకు పడుకోవాలి, లేదంటే అసలు పడుకోకుండా ఉండాలి. సమ్మర్లో అయితే ఎంత ఆపుకుని ఇంకేం పని ఉండదు కదా. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా పనులన్నీ వాటంతట అవే అయిపోతూ ఉంటాయి. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తినేసి ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ చిన్నగా స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టచ్చు. కానీ ఇంకా నిద్ర మాత్రం అల్లరి చేస్తారనేసి కాసేపు పడుకోబెట్టడము, లేచిన తర్వాత ఇంకా వాళ్ళే చదువుకొని హోంవర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటారు. అప్పుడే పడుకొని లేచాను. లేచిన తర్వాత ఇంక కొంచెం ఇంట్లో క్లీనింగ్ అది పని ఉంటే కనుక ఇల్లంతా ఓట్ చేసి తూట్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకొని తాగేసి నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోయాను. ఎక్కడికంటే మార్కెట్కి వెళ్దామని రెడీ అయ్యాను. కాకపోతే నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందనమాట. ఫుల్ వర్షం పడింది. మామూలుగా మేము వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఏం లేదు, ఇంకా వెళ్దాం అనుకున్న టైంకి మబ్బు పట్టింది కానీ వర్షం ఏం రాలేదు. నేను రెడీ అయిపోయి జడ వేసుకొని ఫ్రెష్ అయ్యి చేసేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యి కరెంట్ పోయిందనమాట. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేటప్పుడు కూడా పవర్ లేదు. ఇంకెట్లాగో జడ దూకుంటున్నాను కదా వేసుకుందామని. ఇంకెలా ఉంటుంది, తీసుకున్న డ్రెస్ మొత్తం తీసేసి మళ్ళీ నైట్ వేసుకుని యాజ్ టీజ్ మళ్ళీ వంట చేసేసుకున్నాను అనమాట. వర్షం చాలాసేపటి వరకు తగ్గలేదు, కరెంటు కూడా చాలాసేపు రాలేదు. మన ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఓన్లీ లైట్లు, ఒక ఫ్యాన్ మాత్రం యూజ్ చేసాం. నైట్ అంతా వస్తుంది రాదు అనేసి భయం వేసింది, లైట్లు ఉంచామన్నమాట. లైటింగ్ ఎక్కడది అనుకుంటారు, మళ్ళీ పవర్ పోతే చాలామందికి చాలా డౌట్లు వస్తాయి జనాలకి. అది ఇంకా కూరగాయలకైతే వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఓన్లీ వంకాయలు ఉంటే పిల్లలకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి నేనేమో కొంచెం వంకాయ కర్రీ చేశాను. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను లాస్ట్లో. మొత్తానికైతే జడ వేసుకున్నాను. నా జడ ఎప్పుడు వంకర టింకరగా పోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు వంకర టింకరే ఉంటుంది. తల స్నానం చేసినా చెయ్యకపోయినా ముడి వేసుకొని, అంటే ముడి వేసి 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 ఆ హెయిర్ మొత్తం అట్లనే రౌండ్గా అయిపోయింది అనమాట. దానివల్ల జుట్టు అంతా వంకరే పోతుంది. ఒక్కోసారి వేసుకోవడమే అంత ఇంట్రెస్ట్ లేకుండా అటు ఇటు ఒక 2 పాయలు అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. మామూలుగా ఏంటంటే లాంగ్ హెయిర్ ఇష్టమే, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నాకేం అంత పెద్దగా మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, మీడియంగా ఉంటుంది నాకు. దీవెన జుట్టు మాత్రం చాలా బాగుంటుంది, సిల్కీగా. అట్లా చాలామంది నిన్న పెట్టిన షార్ట్ వీడియో మాత్రం మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకళ్ళు ఇద్దరు ఏమో పెట్టాను నేను పెట్టిన షార్ట్ వీడియోకి. ఆడపిల్లలు ఉంటే మహాలక్ష్మి కదా, చాలామంది చూసే ఉంటారు. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరు చూస్తారు, ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి. నేను ఒకటి చెప్తే వాళ్ళకు ఒకటి అర్థమైందనమాట. మనుషులు అంటే వాళ్ళ మైండ్ తీరే అట్లా ఉంటుంది అనుకుంటా, ఆలోచన విధానము. మనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచనని, వాళ్ళ బుద్ధిని మార్చలేం కాబట్టి ఇంకేం చేసేది ఏం లేదు, మనం సైలెంట్గా ఉండడం అంతే. అంటే వాళ్ళకి చూసే ఆప్షన్ ఉంది కాబట్టి చూస్తారు. మనకి కూడా ఏదైనా బ్లాక్ చేసుకోవాల్సి ఉంటే బ్లాక్ చేసుకుంటాం. దానికి పెద్ద రెస్పాండ్ అయ్యి ఇది చేసి అది చేసి చేయాల్సినంత అవసరం లేదు. టైం అంతా వేస్ట్ అనమాట అట్లా పట్టించుకోవడము. నిజం చెప్పాలంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకంటే కూడా అలాంటి వాళ్ళే వీడియో మొత్తం చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉంటుంది అవతల వాళ్ళు. ఎవరైనా మామూలుగా ఏదైనా కొంచెం ఇట్లా నెగిటివ్గా థాట్స్ ఉన్నవాళ్ళు, నెగిటివ్గా పెట్టాలనుకున్న వాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు, ఏం చేస్తున్నామా, ఏం జరుగుతుందా, వీడియోస్ అనే కాదు రెగ్యులర్ లైఫ్లో కూడా పడని వాళ్ళు ఏం చేస్తారు, ఏం కొంటున్నారు, ఏమవుతుందో అవతల వాళ్ళ లైఫ్లో అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు గమనించాను, అట్లుంటుంది. నాకైతే అనిపించింది ఎవరికైనా అలాగే ఉంటుంది. కాకపోతే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా. మామూలు వీడియోస్ ద్వారా పరిచయమే, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయామన్నమాట. కొంతమంది అలాగ ఉంటారు, ఎవరో 100 మందిలో ఒకళ్ళిద్దరు. ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి, మనం ఏం అన్యాయం చేయలేదు కదా, ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు, ఏం చేయట్లేదు, మన పని మనం చూసుకుంటున్నాం. వాళ్ళు ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా నేర్చుకోవాలనుకున్నాం. చాలామంది కుకింగ్ గురించి కూడా నాకు కామెంట్స్ పెడతారు. షార్ట్ వీడియోలో రెసిపీస్ చేస్తున్నాం కదా, చాలామందికి చాలా యూజ్ అవుతుంది అక్క అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసిన 100 మందిలో ఒకళ్ళకి యూజ్ అయినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదైనా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నాం అనేది ఏంటి అనేది. నేను షార్ట్ వీడియోలో కూడా ప్రతి వీడియో నేను ఏదైనా యూజ్ చేసిన డబ్బాలు కానీ కడాయిలు కానీ అన్నీ స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. నేను
సెలెక్ట్ చేసి అంటే తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఉన్నవే నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చండి, మీకు యూజ్ అవుతుంది కదా అనేసి అట్లా ట్యాగ్ చేస్తాను. చాలామంది తీసుకున్నారనమాట, కామెంట్ కూడా చేశారు. ఇంకొక సిస్టరు ఇండస్ వ్యాలీలో నేను గారెలు వేసిన మూకుడు ఉంది కదా కాస్ట్ ఐరన్, అది అడిగారనమాట. వెబ్సైట్ ఉంటుంది, ద ఇండస్ వ్యాలీ అని కొడితే గూగుల్లో అయినా వెబ్సైట్ ఉంటుంది, అన్నీ వస్తాయి, స్టీల్వి క్యాస్ట్ ఐరన్వి అవన్నీ వస్తాయి అనమాట. ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మిత్రాలు దేంట్లో అయినా ఉంటున్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. లేదంటే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ ఉంటుంది, మన వీడియోలోనే ఉంటుంది, ఫుల్ వీడియోలో షార్ట్ వీడియోలో కూడా ఇస్తున్నాను. అదంతా మాకు తెలియదు అనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా షార్ట్ వీడియోలోకి వెళ్ళండి. కొంతమంది చాలామంది తెలియట్లేదు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అక్క అని. రెసిపీ చేసినప్పుడు కానీ మినీ వ్లాగ్స్ కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడు పెడుతున్నాను. నేను ఏది పెట్టిన డ్రెస్సెస్, శారీస్, కిచెన్కి సంబంధించింది, కుక్వేర్ కానీ చాలామంది పర్చేస్ చేశారు. ఎందుకంటే నాకు చూపిస్తుంది అనమాట ఎవరెవరు అంటే ఏం తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు అనేది. కాబట్టి మీకు ఒకవేళ ఇట్లా షాపింగ్ చేసుకోవడం ఒకవేళ రాకపోతే ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవడం రాకపోతే కనుక షార్ట్ వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ పైన ప్రతి ఒక్క వీడియోకి ఇస్తాను నేను ఏం యూస్ చేశాను అనేది. దాంట్లో అలా వెళ్ళి కూడా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా ఓపెన్ చేయడం వెబ్సైట్లు అవన్నీ. అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి స్క్రీన్ పైన ఇస్తున్నాను అనమాట. ఎవరికైనా కావాలంటే చేసేసుకోండి. అదనమాట. అట్లా నేను చెప్పాను, ఆడపిల్లలు అంటే మహాలక్ష్మి కదా, అలా కొంచెం పాజిటివ్గా చెప్పాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఏం చెప్పలేదు. అందరికీ తెలుసు మగపిల్లలు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆడపిల్లలు లేరు అని. కాకపోతే లేకపోతే ఓకే, మనకి ఎవరున్నా మన పిల్లలే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన పిల్లలే, దేవుడు ఇచ్చిన ప్రసాదమే కాబట్టి మనం ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. వాళ్ళలో వీళ్ళని చూసుకోవడం, వీళ్ళలో వాళ్ళని చూసుకోవడం, మనం ఆ పిల్లలకి ఏం నేర్పించాలి ఏంటి అనేది మంచిగా చదువు చెప్పించడం, వాళ్ళ ఫ్యూచర్ని మనం చక్కదిద్దడం అలాంటివి, లేదంటే మంచి బిహేవియర్ నేర్పించడం. అదే ఎవరికైనా ఎవరి ద్వారానైనా మంచి పేరు వస్తుంది పిల్లల ద్వారా. మామూలు మనకు వచ్చిన దానికంటే మన పిల్లల ద్వారా మనకి పేరు పలానా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంకెక్కువ ఆనందంగా ఉంటుంది. నాకే కాదు, మా పేరెంట్స్కైనా మీ పేరెంట్స్కైనా రేపు మనకి పుట్టిన పిల్లలకి వచ్చినా సరే అంతే హ్యాపీగా ఉంటుంది. మనకంటే ఎక్కువ పలానా వాళ్ళ నాన్న, పలానా వాళ్ళ అమ్మ అంటేనే హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సెలబ్రిటీస్ అయినా సరే వాళ్ళ పిల్లలు అన్నప్పుడు దానికంటే కూడాను వాళ్ళ అమ్మ నాన్న అంటేనే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటే, నేను అది చెప్తే చాలా ఒక ఇద్దరు వరకే, మొక్కల్లో ఇద్దరు అనుకుంటా కామెంట్స్ అలా చేశారు. వాళ్ళకి ఏమనిపించింది, ఏమర్థమైందో నాకైతే తెలియదు. కానీ అట్లా అంటే నెగిటివ్ మైండ్, నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అలాగే పెడతారు. ఇంకా ఏంటంటే మామూలుగా మన ఛానల్లో 2,34,000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. 2,34,000 మంది అయ్యారు, నిన్ననే అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో 2,50,000 అవుతారు, 3,00,000 దగ్గరలో. ఇంకొక 1 year పడుతుందో 6 months పెడుతుందో ఏమో తెలియదు, ఇంకా మనం ఏం చెప్పలేం. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా బయట చూసే జనాల కంటే కూడాను మీరే చూసి ఆదరించి అక్క అని, ఫ్రెండ్ అని, లేదంటే సిస్టర్ అనో ఏదో ఒక చిన్న కామెంట్ పెట్టినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చాలా వరకు రిప్లై ఇచ్చేదాన్ని, మధ్యలో కొంచెం ఆ పని ఈ పని అటు ఇటు తిరగడం వల్ల రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు చూసుకొని అండ్ నా కోసం మీరు వీడియో చూసి టైం స్పెండ్ చేసి రిప్లై అంటే కామెంట్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు నైట్ టైం ఒక 10 minutes 20 minutes టైం తీసుకుంటే హ్యాపీగా రిప్లై ఇస్తే మీరు కూడా హ్యాపీ అవుతారు కదా అనేసి అనిపించింది అన్న, ఎందుకు ఆలోచన అనిపించింది. అందుకే నేను 1 week 10 days అవుతుంది అప్పటి నుంచి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ పెడితేనేమో అప్పుడు కొంచెం వీడియో పెట్టంగానే ఇంకా నేను కొంచెం పని ఉంటే మాత్రం చూడను. మొబైల్ చూసినంటే ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేసి చూస్తానమాట, కామెంట్స్ చూస్తాను. నచ్చింది ఏదైనా ఉంటే నాకు వెంటనే డిలీట్ చేసుకుంటే, ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి చెప్తాను. ఇంకా మామూలుగా విష్ చేసిన వాళ్ళందరికీ బాగుంది వీడియో వ్లాగ్ అన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి నాకు కూడా అనిపించింది అనమాట. అంటే నాతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. ఎక్కువ వీడియోలు చూసే వాళ్ళందరూ లేడీసే ఉన్నారనమాట. 75% లేడీసే చూస్తారు నా వీడియోస్. ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా వైటీ స్టూడియోలో. అందులో 25 నుండి 35-40 వరకు ఈ ఏజ్ వాళ్ళే ఉన్నారనమాట. ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళే ఎక్కువ. మనకు అన్నీ తెలుస్తుంది, ఎవరు చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఎంత % చూస్తున్నారు, ఎంత డ్యూరేషన్ చూస్తున్నారు, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అనేది. ఎవరెవరు అంటే అందరూ తెలుసు అని కాదు, వాళ్ళ ఐడి నేమ్స్ బట్టి అంతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మనం సంపాదించుకున్న ఈ 5 yearsలో ఎంతమంది ఫ్యామిలీని సంపాదించుకున్నాం మామూలు విషయం కాదు కదా. మామూలు సబ్స్క్రైబర్స్ రావడమే చాలా ఇది. వచ్చిన వాళ్ళు అలాగే ఉండి మనకి రెగ్యులర్గా ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండడం అంటే
ఇంకా నాదేం లేదు, అంత మీదే, మీ మంచితనమే అనమాట. అందుకే నేను ఏదైనా ఒక చిన్న పని చేసినా, ఏదైనా హ్యాపీ అనిపించినా, సాడ్ అనిపించినా మ్యాక్సిమం సాడ్ అయితే షేర్ చేయను నేను. అంటే బాధ చెప్పుకుంటే తరుగుతుంది అంటారు, కానీ హ్యాపీ వచ్చినప్పుడు ఏదైనా కొన్నా సరే, ఏదైనా తీసుకొచ్చుకున్నా షేర్ చేసుకుంటాను. మామూలు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏమి అంటే కుళ్ళుకోవడం కానీ ఏమి ఉండదు, మంచిగా విష్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారనేసి అలా అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకు చెప్పాలనిపించింది, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇంకో సిస్టర్ నిన్న కామెంట్ చేశారు ఒక ఆవిడే, గృహప్రవేశం ఎప్పుడని. ఇంకా డేట్ ఏం ఫిక్స్ చేయలేదండి, నెక్స్ట్ మంత్ అనుకుంటాను. ఇంకా వుడ్ వర్క్ జరుగుతుంది, అది ఎప్పుడు ఈ మంత్ ఎండింగ్ అవుతుందా, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కల్లా అయిపోతుందా ఏమో, అంటే తెలియట్లేదు. ఇంకా ఉంది వర్క్ అయితే 50-50 అయితే అయింది, చూడాలి. ఇంకా మేము అనుకున్న మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్దాం అనుకున్నాం, అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం నెక్స్ట్ మంతే అవుతుంది ఎండింగ్ వరకు, ఎందుకంటే తర్వాత మూడాలు ఉన్నాయి కదా, వెళ్ళకూడదు అని. ఇంకా ఫంక్షన్ ఎలా చేస్తాం ఏంటి, ఎంతమందిని పిలుస్తాం ఏంటి అని ఏం అసలు మేము దాని గురించి డిస్కషనే చేసుకోలేదు. మా వారు దీవెన షూటింగ్, స్కూల్ ఇవే సరిపోతున్నాయి, నాకేం వీడియోస్ ఈ పనే సరిపోతుంది అనమాట. పని అక్కడ జరుగుతుంది, దగ్గరుంటే వెళ్ళి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవాళ్ళం కదా, చాలా దూరం కదా, మేమేమి ఈ చివరిని ఉన్నాం, ఇల్లేమో ఆ చివరిలో ఉంది, అట్లా అనమాట సిచ్యువేషన్. ఏదో ఒక బ్లాగ్లో చూపించేదాన్ని ఎంతవరకు అయిందని. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఈజీగా హాఫ్ డే పడుతుంది, పిల్లలు ఇంక ఇదంతా చూసుకోవడం కష్టం కాబట్టి వెళ్ళట్లేదు. మా వారే వెళ్ళొస్తారనమాట 5 డేస్కి ఒకసారి, కుదిరితే మాత్రం వీక్లో 2 times అలా వెళ్ళొసి వస్తున్నారు. కాబట్టి ఇంక అదే వర్క్ జరుగుతుంది కదా, మళ్ళీ ఏం చూపిస్తామనేసి చూపించలేదు. నిన్న వెళ్ళారనమాట. నిన్న వెళ్ళినప్పుడు ఎంతవరకు అయిందో కొంచెం వీడియో అక్కడ ఒకటి చిన్న బిట్, ఒక 3 minutes ఏమో ఉంది. వీలుంటే రేపటి బ్లాగ్లో యాడ్ చేస్తాను, చూడండి. అంతే, మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ మీకు చెప్తాను. ఆ డీటెయిల్స్ కూడా మేము కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే యూజ్ అవుతుంది చెప్పండి అని అన్నారు. ఖచ్చితంగా చెప్తాను. మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తే, వర్క్ కానీ పెట్టిన ప్రైస్ కానీ వర్త్ అనిపిస్తే మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. హైదరాబాద్లోనే అనమాట ఉండేది. అంటే యాక్చువల్గా మా రిలేటివ్స్ అనమాట, మా అత్తయ్య వాళ్ళ తోటి కోడలు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు అనమాట, మరిది అవుతాను నాకు. అలాగా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అయిపోయిన తర్వాత ఎంత పడింది ఏంటి, ఎలా చేయించాము, మనం తీసుకున్న మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా చేశారు ఏంటి అని. అంటే పెద్దగా ఏం వెళ్ళలేదు, ఓన్లీ మేము కిచెను, టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్ ఒకటి అక్రాలిక్ వెళ్ళామన్నమాట. మిగిలింది బెడ్రూమ్స్, అవి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. అనుకోకుండా ప్లాన్ అనమాట ఇది, ఇల్లు అనేది చూడడం జరగడం ఇదంతా కూడాను. ఇంకా రాసి పెట్టింది, మనకి ఏదైనా రాసి పెట్టుంటే మన దగ్గర ఏం లేకపోయినా ఆటోమేటిక్గా అన్నీ అయిపోతూనే ఉంటాయి. 3 years బ్యాక్ మాత్రం అనుకున్నాం, దాని తర్వాత మళ్ళీ వేరే వాటికి ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చిందనమాట, కారుకి, ల్యాండ్కి అలాగా. ఇది అనుకోకుండా ఇంకా దేవుడు అదే చూపించాడు, లోను ప్రాసెస్ అంతా గోల్డ్ పెట్టడము అదే అయిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా మనం గట్టిగా మన కంట్లో పడినప్పుడు, అది మనకి జరగాలని ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా జరిగిపోతూనే ఉంటుంది. అది జరగొద్దు అని రాసి పెట్టున్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా అది జరగదు. ఒక పని మనకి రావాలి అని ఉంటే మాత్రం ఎట్లయినా వస్తుంది అనమాట. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. దానికి తగ్గట్టుగానే అన్నీ అట్లనే వదిలేస్తే అవ్వవు అనమాట. కొన్ని పనులు మనం కష్టపడితేనే, దానికి తగ్గట్టుగా ఏం చేయాలో చేస్తేనే, ఆ పని మీద మనకి శ్రద్ధ ఉంటేనే అది ఖచ్చితంగా 100% అవుతుంది అనమాట. అదొకటి నాకు తెలిసినవి చిన్నవి అయితే నేను గమనించినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రం అవి. ఇంక ఇక్కడితోటైతే వ్లాగ్ అయితే అయిపోతుంది. చెప్పాను కదా ఈవినింగ్ టైంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనేసి, పిల్లలకి పెట్టేసి ఇచ్చాను. సింపుల్గా చేశాను, సాసెస్ ఏమీ లేకుండా మామూలుగానే చేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఎగ్ వేసి ఫ్రై చేసుకొని రైస్కే ఉప్పు కారం వేసేసి పట్టించేసాను. ఇంక దాంట్లో వేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసాను. మళ్ళీ తీసుకొచ్చినవి కూరగాయలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఇంకా బయటకు వెళ్ళి అవి తీసుకొచ్చాం కదా, అంటే సర్దేసుకోవాలి. పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత వెళ్ళి ఇల్లు క్లీన్ చేసేసుకొని టిఫిన్ చేసేసి కూరగాయలు అవి తెచ్చుకోవాలి. ఈ పని ఉందనేసి ఇంకా ఆగిపోయాయి అనమాట. ఎడిటింగ్కి అయితే ఈజీగా నాకు 1 hour 1.5 hour అలా పడుతుంది. ఒక్కోసారి సతాయిస్తూ ఉంటుంది అనమాట. మొత్తం వాయిస్ అంతా చెప్పిన తర్వాత 20-25 minutes 30 minutes వాయిస్ రికార్డ్ అవ్వదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకే ఒక్కొక్క రోజు వీడియోస్ 12కి కాకుండా 12:30 1కి అలాగ వస్తూ ఉంటాయి. మనం ఎంత తొందరగా స్టార్ట్ చేసినా ఇంకా మిస్టేక్ జరిగినప్పుడు ఏం చేస్తాం, మనకి అది రావట్లేదు అని మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉంటాము. అప్పుడు మాత్రం కొంచెం టైం సేవ్ అవుతుంది. మాట్లాడుతూ ఫ్లోలో అలా మాట్లాడుతూనే చూసుకోలేదు అనుకోండి, ఒక్కోసారి మాత్రం అట్లనే బిస్కెట్ అవుతుంది అనమాట.
అది నేను దోసపిండి వేస్తే ఖచ్చితంగా గ్రైండర్కే వేస్తాను. అక్కడ నిలబడి ఆ పిండి హీట్ అయ్యి వేరే పని చేసుకోవచ్చు. ఇప్పుడు వేసామనుకోండి, మూత పెట్టేసి వెళ్ళిపోతే నాకు ఇంకా వేరేది ఉంది, బట్టలు మడత పెట్టడం ఆ పని అంతా ఉందన్నమాట. అవి చూసుకొని వచ్చేసరికి పిండి అయిపోతుంది. ఇంకా గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. మిక్సీకి వేస్తేనే మామూలుగా ఇడ్లీ పిండి అయితే ఒక గ్లాస్ పప్పుకి ఒకసారి గిన్నెలో వేసేస్తే ఒకసారికి అయిపోతుంది కాబట్టి ఈజీ అని. దోసపిండి ఒక 2-3 గ్లాసులు పోస్తాం కదా, కొంచెం అక్కడ నించొని పట్టాలి. మిక్సీ కూడా హీట్ అవుతూ ఉంటుంది, పిండి సరిగ్గా ఉండదన్నమాట హీట్ అయితే. ఎన్నిసార్లు చేయి కడిగి ఎన్నిసార్లు ఆల్రెడీ కిచెన్లో నాప్కిన్ ఉంటుంది, ఫిల్టర్ పైన ఒక నాప్కిన్ వేసా, ఫ్రిడ్జ్కి ఒక నాప్కిన్ ఉంటుంది, బయట వాషింగ్ మిషన్ దగ్గర ఒక నాప్కిన్ ఉంటుంది, వాష్ బేసిన్ దగ్గర ఒకటి దగ్గర. ఇన్ని నాప్కిన్స్ ఉన్నా మళ్ళీ బట్టలకే పూసుకుంటాను నేను. నేనే కదా చాలామంది చాలాసార్లు చెప్పాను, నేను అదే అలవాటు అనమాట. ఈ అలవాటు ఒకటి మార్చుకోవట్లేదు. ఇప్పుడు ఫ్రెష్ వచ్చినా సరే బట్టలకు తడి ఉండాల్సింది. ఇంకా నైటీస్ కూడా అక్కడక్కడే అయిపోతాయి. రైట్ సైడ్ మొత్తం ఇటు సైడ్ ఉంటుంది కదా, మొత్తం అక్కడ మొత్తం మరకలు అయిపోతూ ఉంటాయి. ఎక్కడ మొత్తం కొత్తగా ఉంటుంది అక్కడ మాత్రం పచ్చగా ఎర్రగా తడిగా అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు కూడా మడత పెట్టేసి వచ్చాను. ఇంకా కొంచెం చిన్న పనులు ఉంటే అది కూడా అయిపోయేసరికి పిండి కూడా నలిగి పెంచడం టైం సేవ్ అయింది. ఇటు వెళ్ళట్టు వచ్చినట్టుగానే ఉంది కదా, కాకపోతే అక్కడ చాలా టైం పట్టింది. ఎడిటింగ్లో మీకేం తెలియదు అనమాట, మామూలుగా వెంటనే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు టీవీలోనే వాళ్ళు ఉంటారు, వెంటనే డ్రెస్సులు ఎలా మార్చుకుంటారు, డ్యాన్స్ వేసుకుంటూనే సాంగ్ వాళ్ళే పాడతారని ఎన్ని డౌట్లు వచ్చేదో. టీవీ వెనకనే వాళ్ళు ఉంటారని అట్లుండేదన్నమాట. ఇంకా మొత్తానికైతే పిండి అంతా ఇంకా మెదిగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఈసారి కొంచెం ఎక్కువైనట్టుంది, జోరైపోయింది. మామూలుగా కొంచెం గట్టిగా రుబ్బుతాను, చేతితో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువైనట్టుంది. అయినా సరే అట్లే నాకు ఇట్లా తీస్తేనే ఈజీగా అనిపిస్తుంది. మామూలుగా గిన్నె ఎత్తి అదంతా ఓపెన్ చేసేసి ఎత్తి దాంట్లో పోయాలంటే చేతులు నొప్పి వచ్చేస్తాయి. మా వారు ఉంటే మాత్రం తీసి పోస్తారు, కానీ మళ్ళీ స్టోన్స్కి ఉన్నది అదంతా ఒక ప్లేట్లో పెట్టి అంతా తూడ్చుకోవాలన్నమాట. అదొకటి మళ్ళీ డబల్ పని అనిపిస్తుంది. ప్లేట్లు అవన్నీ అవుతాయి. రన్నింగ్లో ఉన్నప్పుడు పిండి తీసుకోవడమే ఈజీ. గారెపిండి అయినా, దోసపిండి అయినా, ఇడ్లీ పిండి అయినా, ఏదైనా సరే దాంట్లోనే అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి మనం అట్లా కొంచెంగా వాటర్ వేస్తూ ఉన్నాం అనుకోండి రాళ్ళపైన, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకొకసారి ట్యాప్ కింద పెట్టేసామంటే అయిపోయినట్టే. క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది అనమాట రన్నింగ్లో ఉన్నప్పుడు. ఈరోజు కొంచెం జోరైంది, కానీ మామూలుగా అయితే గట్టిగా ఉంటే వెంటనే తీసేసుకోవచ్చు. నీట్గా చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం అవుతుంది. హడావిడిగా చేసినప్పుడు ఒక్కోసారి పడిద్దేమో అనుకున్నప్పుడు మాత్రం పడదనమాట. మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగదు, రివర్స్లో జరుగుతుంది. ఈ దోసపిండి వచ్చేసి ఇంకా 3 days వస్తుంది నాకు. దీంట్లో నేను అన్నం కానీ ఏమి వేయను, ఓన్లీ మెంతులు, పప్పు, బియ్యం ఓన్లీ నానబెట్టేసాను. ఎప్పుడు చెప్పినట్టుగానే ఎక్కువ గంటలు నానబెడతాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో వేసి పెడతాను నానబెట్టడం, రుబ్బడం మాత్రం 4:30, 5కి అలాగా. వింటరు కొంచెం వర్షాకాలం అలా చలికాలం అయితే కనుక తొందరగా నానబెట్టి తొందరగా రుబ్బేస్తాను, నైట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. సమ్మర్లో మాత్రం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 5కి, 6, 7కి రుబ్బినా సరే ఆటోమేటిక్గా ఇంకా ఆ హీట్కి అయిపోతుంది మనకి. పిండి అనేది మంచిగా పులుస్తుంది అనమాట. మొత్తం జోరైపోయింది, పిండి అంతా మీగడలాగా అయిపోయింది. అలా అయింది చూడండి. నిన్న వడ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఒక చిన్న టిప్స్ పాటిస్తేనే ఈజీగా చేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఏదైనా షార్ట్ వీడియోస్లో రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను వీలుంటే ఖచ్చితంగా. అలాగే మినీ వ్లాగ్స్ వస్తాయి, కుకింగ్ వీడియోస్ వస్తాయి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వంట స్టార్ట్ చేశాను. ఇది చెప్పాను కదా, పిండి రుబ్బినప్పుడే ఆ రోజు చేసిన రెసిపీస్ అనమాట. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. 1/2 కిలో కాకరకాయలు ఉన్నాయి, కూరగాయలు అయిపోయాయని చెప్పాను. ఉన్నవారికి మొత్తం అంతా ఖాళీ చేసేస్తాను. ఇంకా ఈ మధ్య కూరగాయలు ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి కదా, ఏదైనా కొంచెం ఇదైపోతుందని తెలిసినప్పుడు వెంటనే తీసేసి ఫస్ట్ అవే వండేస్తున్నాను అనమాట. కాకరకాయలు కొంచెం పండడానికి వచ్చాయి,
ఎల్లోగా అవ్వడానికి వస్తున్నాయి అనమాట. అప్పుడే ఇంకా అవ్వలేదు, కాకపోతే అవుతున్నాయి అని అనిపించింది, వెంటనే తీసేసాను, ఫ్రై చేసేసాను. ఫ్రై అయితే ఉంటుంది, నెక్స్ట్ అయినా తినొచ్చు, కానీ మామూలుగా ఇంతకుముందు ఏదైనా కూర మిగిలినా ఏదైనా అయినా పడేసేయడం అంటే కొంచెం తెలియని ఏజ్లో కదా, చిన్నప్పుడు కూడా అంతే, ఏదైనా చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అలాగా చిన్నప్పుడు తెలియకపోయేది. కాకపోతే మనం కష్టపడి మనం సంపాదించుకొని దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అని మన చేతుల నుంచి ఖర్చు పెడుతున్నాం కాబట్టి దానికి ఎంత కష్టపడాలి అనేది అట్లా తెలుస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అట్లేం ఉండదు, మనకేం తెలియదు, చెప్పినా సరే అప్పుడేనమాట సోది చెప్తున్నారు అనుకుంటే. ఇప్పుడు మన పిల్లలు కూడా అంతే అనుకుంటారు. కాబట్టి నేను ముందు నుంచే దీవెనకు కానీ దీవెన్ బాబుకి కానీ ఎలా ఉండాలి ఏంటి చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి ఏదైనా అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనం ఒక్కసారి చేంజ్ చేయాలనుకుంటే పెద్దయిన తర్వాత వినరు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోతుంది. కాబట్టి ఫుడ్ ఎలా వస్తుంది ఏంటి, వేస్ట్ ఎందుకు చేయకూడదు అనేది తెలియాలన్నమాట. ఇంతకుముందు అయితే ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతి ఆ టైంలో తీసుకెళ్లేదాన్ని పొలానికి, అలాగా నాటు వేసే దగ్గరికి అట్లా మొత్తం చిన్నప్పుడు వీడియోస్ ఉండేవి, గుర్తు కోసం తీశాను. అవి అలాగే అప్పుడప్పుడు చూసుకొని అడుగుతాడు దీవెన మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని. మళ్ళీ వెళ్ళినప్పుడు ఒకసారి చూపించంటే వాళ్ళకి ఇప్పటికే తెలుస్తుంది అండి. మామూలుగా మనప్పుడు మనం రెగ్యులర్ అంటే డైరెక్ట్గా చూసాము ఎలా పండుతాయి ఏంటి, వీటిని ఏమంటారు వడ్లు అవి అని. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు కాబట్టి ప్రాజెక్ట్ రూపంలో ఇస్తున్నారనమాట. ఈ పప్పులు ప్రాసెస్ అని, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, సైన్స్ ఫేర్ అని, ఇట్లా ప్రాజెక్టు సంబంధించినవి. బుక్ స్టాల్లలో గ్రాస్ అంతా మనకి వరిగడ్డి ఉంటుంది కదా, ఎండుది మామూలుగా పచ్చిది ప్లాస్టిక్ది, దానికి సంబంధించినవి విత్తనాలు అవన్నీ కూడాను అట్లా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అలాగా మ్యాక్సిమం ఇప్పుడు పల్లెటూర్లలో పండగలకు ఊర్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకైతే తెలుస్తుంది ఏంటి అనేది. ఇంకా కొంచెం ఊర్లో అట్లా టచ్ లేని వాళ్ళైతే కనుక కొంచెం కష్టమే అనమాట. ఇప్పుడు ప్రాజెక్టుల ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది పిల్లలు స్కూల్లోనే. మొత్తాన్ని దోసపిండి అయిపోయింది, కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది, కొంచెం టమాటో చట్నీ చేశాను. ఇది మామూలుగా అన్నీ ఒకే దాంట్లో వేసేసాను అనమాట. పచ్చిమిర్చి, టమాటో, కొంచెం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఉడికించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేశాను. అంతే, సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఫాస్ట్గా మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటే స్లోగా చేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని సపరేట్గా చేస్తాము. టైం లేదనుకోండి ఇంకా అంతే. నెక్స్ట్ డేకి అయితే షూటింగ్ ఉందనేసి ఇంకా హడావుడిగా వండేసాను. ఇంకా షూటింగ్ బ్యాగ్ అదంతా సర్ది పెట్టాలని, ఆర్నమెంట్స్, షూటింగ్ బ్యాగ్, డ్రెస్సెస్, మళ్ళీ ఏది మిస్ అయినా సరే మళ్ళీ అక్కడ మనకి అంటే మామూలుగా డ్రెస్సెస్ చెప్తే తీసుకొస్తారు, కానీ కాస్ట్యూమ్స్ మనమే తెచ్చుకుంటాం అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1-2 సార్లు చూసుకొని సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను చూసుకోవాలి. 1-2 సార్లు రబ్బర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్, కోంబో, మేకప్ బ్యాగ్, డ్రెస్సెస్, ఇట్లా ఏది అంత ఈజీగా ఉండదు. ఎవరికి హీరోలు అయ్యి కోట్లు సంపాదించిన వాళ్ళకి కూడా ఎప్పుడో ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఎండలో, ఎడారిలో, ఇసుకలో నిద్ర లేకుండా, ఫుడ్ లేకుండా మెయింటైన్ చేయడం, ఎంత సంపాదించినా తినకుండా. వీడియో స్టార్ట్ చేసినప్పుడు లేదో ఒకటి వస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు, ఎదుటి వాళ్ళ పని ఈజీగా అనిపిస్తుంది, ఏముంది వాళ్ళది ఇట్లా చేస్తే ఇట్లా వచ్చేస్తాయి డబ్బులు అని. అదే పని మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం చేయమంటే మనకి రాదు, మనం చేయలేం కూడా. అప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరి బరువు వాళ్ళకి తెలుస్తుంది, మోస్తే కానీ తెలియదు. అదనమాట. థ్యాంక్ యూ అండి సో మచ్.